మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే నిర్జల ఏకాదశి శుక్రవారం. దీనికే భీమసేన ఏకాదశి అని కూడా పేరు ఉంది. ఇది పరమ పవిత్రమైన రోజు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈరోజు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు, జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. కాబట్టి దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని 24 ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది. ఈరోజు ఏమీ చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఒక్క నిమిషంలో మీ జాతకం, మీ జీవితం కూడా మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. ఈరోజు ఈ కథలు వినటం వలన 7 జన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కృష్ణాపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. వారి దగ్గర ఒక్క పూట తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఆ పండితుడు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఆ ఊరిలో 3 ఇళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు. ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని భార్య మాత్రం పరమ గయ్యాలి. ఆమెకు దైవం పట్ల పిసరంత కూడా నమ్మకం ఉండేది కాదు. ఆమె ఎటువంటి నియమాలను పాటించేది కాదు. ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఆ పండితుడు మాత్రం హరినామ స్మరణను విడవలేదు. ఒకరోజు పండితుడు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతని భార్య అక్కడికి వచ్చి భర్తతో ఏం చేస్తున్నావు అని గద్దించి అడిగింది. దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెప్పాడు. అందుకు ఆ భార్య, ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అని చెప్పి అంటుంది. అక్కడితో ఆగక, ఏది నువ్వు చదువుతుంది ఏంటో చెప్పు అని అడుగుతుంది. అందుకు ఆ భర్త, 1000 నామాల గురించి ఏమని చెప్పను, నీకేమీ అర్థమవుతుంది, ఎప్పుడు పాడు మాటలే మాట్లాడతావు, నీకు విష్ణు సహస్రనామాల గురించి ఏమర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు ఆ భార్య మాట్లాడుతూ, 1000 నామాలు అక్కర్లేదు, మొట్టమొదటిది చెప్పు అని అడుగుతుంది. అందుకు ఆ భర్త విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆ పక్కడ, దీని అర్థం ఏమిటో తెలుసా నీకు అని అడుగుతుంది. అందుకు ఆ భర్త, విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా, ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వు నేను ఉన్నామా? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ, పూరి గుడిసెలో జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువును గానం చేస్తున్నావే, అయినా నీ విష్ణువు నీకేమైనా కరుణించాడా? కాబట్టి నువ్వు చేసిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య. భార్య మాటలకు సందేహంలో పడిన ఆ భక్తుడు, నా భార్య మాటలు కూడా నిజమేనేమో, విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలా ఎందుకు ఉండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తాను అని నిర్ణయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది. ప్రతినిత్యం పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్మని నవ్వింది. అందుకు శ్రీ మహావిష్ణువు, ఏమిటి దేవి, ఈరోజు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. అప్పుడు అమ్మవారు ఇలా సమాధానం చెప్పింది, నాదా, మిమ్ములను నల్లటివాడని నీలమేఘ శ్యాముడని అందరూ స్తుతించటం విన్నాను. కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా, శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనబడింది. వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఏమిటి స్వామి ఆలోచిస్తూ ఉన్నారు, ఈ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏమిటో తెలిసిందా అని అడుగగా, దేవి, ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడు.
విష్ణుమూర్తి. అప్పుడు లక్ష్మీదేవి, అదేమిటి స్వామి, పరమ భక్తుడు అంటున్నారు, అతడు ఎందుకు ఇలా చేశాడు అని అడుగగా తన భక్తుని జీవిత దీనస్థితిని వివరిస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు లక్ష్మీదేవి, అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణం ఏమిటి? మీరు అతన్ని ఉద్ధరింపలేరా స్వామి అని విష్ణువును అడుగుతుంది. అందుకు విష్ణువు, దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే, అయినప్పటికీ ఎన్నడూ కూడా ఎవరికీ దానమిచ్చి ఎరుగడు. కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రమును అనుభవించుట తప్పటం లేదు. అయినను నీవు కోరితివి కనుక నేటితో అతడికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధరి అయి ముఖానికి వస్త్రము కట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి ఆ భక్తుడి ఇంటికి వచ్చి తలుపులు తట్టాడు. అప్పటికి ఆ భక్తుడు యాచనకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో ఇలా పలికాడు, అమ్మా, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చడానికి వచ్చాను. సొమ్మును తీసుకో అమ్మా అని చెప్పగా ఆ ఇల్లాలు, నీవు ఎవరివో నాకు తెలియదు, కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు. ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో వెళ్ళిపోమని చెప్పేసి తలుపులు వేయబోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, లేదమ్మా, నేను పొరపాటు పడలేదు. అసత్యం అసలే కాదు. నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు. నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు శేష ధన కనక వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు అతనిని పిలిచి, ఓయి, నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి విష్ణుమూర్తి ఇలా అంటాడు, అమ్మా, నా ముఖాన్ని నీకు చూపించలేను. నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూశారమ్మా. నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమయ్యాడు. ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన ఆ భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరమిట్లు గొలిపేలాగా అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది. అనేక మంది సేవకులు, ఉద్యానవనాలతో కలకలలాడిపోతుంది ఆ భవనం. ఇంతలో అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తను ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు ఆ పండితుడు. అప్పుడు తన భార్య జరిగిందంతా కూడా చెప్తుంది. దానికి ఆ పండితుడు, అసలు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు? మనం ఎవరికో అప్పు ఇవ్వటం ఏంటి? అది తిరిగి వారు తీర్చడం ఏంటి? మన దీనస్థితి గురించి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా కూడా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు, అతడి ముఖం ఎలా ఉంది అని భార్యను ప్రశ్నించగా, నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడు ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారంట. ముఖము చూపించలేను అంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా అతడు వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అని భార్య సమాధానం చెప్తుంది. అది వినిన ఆ భక్తుడు ఆశ్చర్యచకితుడై భార్యతో, వచ్చినవాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యం నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించుకోలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమై నీకు ఆ స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటిలోనికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు. తర్వాత భార్యతో, నీవు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడు అని అడుగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోగా సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది, భక్త పూర్వజన్మ కర్మ ఫలము కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలగదు. మరణం అనంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మ రాహిత్యాన్ని పొందెదవు అని పలికినది. విష్ణు సహస్రనామం నిత్య పారాయణం వలన కలుగు ఫలితమిది అని అందరూ గ్రహించండి. ప్రతినిత్యము పఠించండి. అవసరార్థాలకు సహాయం చేయండి. అప్పుడే మీకు పుణ్యఫలం అలాగే మోక్షం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని ఎందుకు పిలుస్తారో తెలిపే పవిత్ర కథను వింటే చాలు 1 సంవత్సరాల పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధిక మాసం లేదా మాలమాసం వస్తాయో అప్పటి నుంచి 24కి మరో 2 అదనంగా కలిసి మొత్తం 26 ఏకాదశులు ఏడాదిలో వస్తూ ఉంటాయి.
తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది. ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు. అందుకనే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నీళ్లు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరమంతా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా ఈరోజు నిర్జల ఏకాదశిని భీమ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారో తెలిపే కథను వింటే చాలు. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుణ్ణి ఇలా అడిగాడు. ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున, నకుల, సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాలలో చెప్పబడిందని నాకు తెలిసినప్పటికీ కూడా ఆకలిని నేను భరించలేను. కనుక ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదని నేను వారికి చెప్తూ ఉంటాను. నేను నా శక్తానుసారం దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుడిని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందగలనో నాకు ఉపదేశించండి అని అడుగుతాడు. భీమసేనుని పలుకులను వినిన వ్యాసదేవుడు అతనితో, భీమ, నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని అన్నాడు. అప్పుడు భీముడు వ్యాసునితో, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. వృకమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక్కరోజు ఉపవాసం చేయగలను. కాబట్టి పరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. దానికి వ్యాసదేవుడు పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉద్ధాతమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూ నరకానికి పోడు అని అన్నాడు. వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి ఏదుడైన భీమసేనుడు భయంతో అశ్వత్థ వృక్ష ఆకుల్లాగా వణికిపోయి ఆయనతో, మహాముని, నేనేం చేసేది? సంవత్సరమంతా నెలకు 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయటం నాకు అసాధ్యము. కనుక హే ప్రభు, పరమ పుణ్యమైనట్టి వ్రతాన్ని, దానిని అనుసరించటం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అన్నాడు. భీముని మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు. భీమా, భయపడకు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక ముని గంటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సూరాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు, లేకపోతే వ్రత భంగమవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. శంఖచక్ర గద పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒక్కసారి నాతో పలుకుతూ,
సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. స్నానం చేయటం ద్వారా ఎవ్వరునూ పరమగతిని పొందలేరు. స్మార్థ విధిని అనుసరించటం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దూషితమైన కలియుగంలో వేదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేమున్నది? ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడినది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకర అకారులైన యమదూతలు కనబడరు. దివ్య రూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతడిని విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు అని వ్యాసుడు భీమునికి చెప్పాడు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించటం ఆరంభించాడు. అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ నిర్జల ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు, కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఒక పేద షావుకారు ఉండేవాడు. అతనికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు గౌరీ. గౌరీ ప్రతిరోజు దగ్గరలోని ఒక వేప చెట్టుకు నీళ్లు పోసేది, పూజ చేసేది. అయితే ఒకరోజు ఆ వేప చెట్టులో నుంచి లక్ష్మీదేవి వచ్చి, నువ్వు నాకు స్నేహితురాలువి అవుతావా అని అడుగుతుంది. దానికి గౌరీ, నేను మా నాన్నను అడిగి అప్పుడు నీతో స్నేహం చేస్తాను అని అంటుంది. మరునాడు ఆమె తండ్రితో ఈ విషయమంతా కూడా చెప్తుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, ఆమె లక్ష్మీదేవి, ఆమె అడిగితే నువ్వు తప్పకుండా స్నేహం చెయ్యి అని చెప్తాడు. మరుసటి రోజు గౌరీ వేప చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నాతో స్నేహం చేస్తావా అని మళ్ళీ అడుగుతుంది. హా, చేస్తాను అంటుంది గౌరీ. అలా వారిద్దరూ స్నేహితులవుతారు. ఒకరోజు లక్ష్మీదేవి గౌరీతో, నేస్తమా, నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని పిలుస్తుంది. ఆమె వచ్చి తండ్రితో చెప్తుంది, నాన్న, మా స్నేహితురాలు నన్ను తన ఇంటికి భోజనానికి పిలిచింది అని. అప్పుడు తండ్రి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని గౌరీతో అంటాడు. దాంతో ఆమె లక్ష్మీదేవి ఇంటికి వెళ్తుంది. లక్ష్మీదేవి గౌరీ కోసం రకరకాల పిండి వంటలు, రకరకాల మిఠాయిలు తయారు చేస్తుంది. బంగారు పళ్ళెము, బంగారు గ్లాసు, బంగారు చెంబుతో నీళ్లు పెడుతుంది. చందనంతో చేసిన పీటపై కూర్చోబెడుతుంది. అప్పుడు షావుకారు కూతురు ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, రకరకాల వంటలు చేశావు, మంచి విందు ఏర్పాటు చేశావు. కానీ నా ఇల్లు పాడుపడిపోయింది. నేను రోజు జొన్న రొట్టె, గోధుమ రొట్టె తింటాను. నిన్ను మా ఇంటికి నేను పిలవలేను, ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళమంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, ఇప్పుడు నువ్వు నా స్నేహితురాలివి, ఎందుకు బాధపడతావు? చింతించకుండా ఇష్టంగా తిను అని అంటుంది. గౌరీ భోజనం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఆమెకు ఒక గుమ్మడికాయని ఇస్తుంది. ఇచ్చి ఇలా అంటుంది, దీనితో కూర చెయ్యి అని చెప్పి పంపిస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళి కత్తితో గుమ్మడికాయను కొయ్యబోతుంది. కానీ ఆ కత్తి బంగారు కత్తిగా మారిపోతుంది. గుమ్మడికాయ తెరిచి చూస్తే మధ్యలో ముత్యాలు, వజ్రాలు ఉంటాయి. ఆ గుమ్మడికాయ పెట్టిన పళ్ళెం బంగారు పళ్ళెంగా మారిపోతుంది. గౌరీ ఆ గుమ్మడికాయలోని ఒక వజ్రాన్ని తీసుకుని వెళ్ళి బజార్లో అమ్ముతుంది. లక్షల్లో డబ్బు వస్తుంది. వాటితో ఒక పెద్ద ఇల్లు, మంచి బట్టలు, నగలు కొనుక్కుంటుంది. వ్యాపారాలు ప్రారంభిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు గౌరీ లక్ష్మీదేవిని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఆమె కూడా రకరకాలుగా పిండి వంటలు చేస్తుంది. బోలెడన్ని మిఠాయిలు, రకరకాల పిండి వంటలు తయారు చేసి చందనంతో చేసిన పీట వేసి బంగారు పళ్ళెం, చెంబు పెడుతుంది. ఆమె ఇంటికి లక్ష్మీదేవి వినాయకుడితో కలిసి వస్తుంది. మొదటిగా లక్ష్మీదేవి కూర్చోగానే పీట బంగారు పీటగా మారిపోతుంది. గౌరీ వాళ్ళకి ఎంతో మర్యాద చేస్తుంది. మంచి భోజనం పెడుతుంది. లక్ష్మీదేవి చాలా ప్రసన్నమవుతుంది. స్నేహితురాలిద్దరూ కూడా బోళ్ళన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంతసేపటికి లక్ష్మీదేవి, నేను ఇంక వెళ్ళనా అంటుంది. దానికి గౌరీ, అలా ఎలా వెళ్ళిపోతావు? నాకు కాబోయే భర్త ఇంకా పిల్లలకు నీ గురించి తెలియవద్దా అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ ఇంట్లో కొన్ని తరాల పాటు ఉంటాను అని అంటుంది. గౌరీ లక్ష్మీదేవికి తాంబూలం తెచ్చి ఇస్తుంది. లక్ష్మీదేవి తాంబూలం వేసుకోబోయితే డబ్బా బంగారం అయిపోతుంది. ఆహారం తప్ప ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. అలా చాలా సమయం గడిచిపోతుంది. లక్ష్మీదేవి మళ్ళీ గౌరీతో, ఇంక నేను వెళ్ళనా అంటుంది. దానికి షావుకారి కూతురు, ఇంత మంచి నేస్తాన్ని నేను వెళ్ళనివ్వను అంటుంది.
అప్పుడు లక్ష్మీదేవి, లేదు సోదరి, నేను ఆగలేను. పెద్ద పెద్ద షావుకారులు, వ్యాపారస్తులు నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను చంచలమైన దాన్ని, స్థిరంగా ఒకే చోట ఉండలేను అంటుంది. అప్పుడు షావుకారి గారి కూతురు, సరే వెళ్ళాలంటే వెళ్ళు, కానీ వెళ్తూ వెళ్తూ నన్ను ఆశీర్వదించి వెళ్ళు అంటుంది. నిన్ను చాలా ఆశీర్వదించాను. నీ సంపద ఎప్పటికీ తరిగిపోనంత ఇచ్చాను. వాటితో దాన ధర్మాలు చెయ్యి, నిత్యం పూజలు చెయ్యి, ఎల్లప్పుడూ వ్రతాలు చెయ్యి. అలాగే ఎల్లప్పుడూ దాన ధర్మాలు చెయ్యి. నువ్వు ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే అంత ఎక్కువగా నువ్వు ఎదుగుతావు అని చెప్పి షావుకారి గారి కూతుర్ని ఆశీర్వదించి లక్ష్మీమాత వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఆమె నిత్యం పూజలు చేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది. ఆమె సంపద ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి షావుకారి కూతుర్ని ఎలాగైతే ఆశీర్వదించిందో మనందరినీ కూడా అలాగనే ఆశీర్వదించాలని కోరుకుందాము. అలాగే ఈరోజు మంచి పనులు చేసేవారు బాధలను ఎందుకు అనుభవిస్తారు, చెడ్డవారు సుఖాలను ఎందుకు అనుభవిస్తారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం పడుతుంది. ఒక ఊరిలో ఇద్దరు మనుషులు ఉండేవారు. ఒకరు ఎప్పుడూ దేవుడి భక్తిలో ఉండే పండితుడు, మరొకరు చాలా డబ్బున్న మనిషి. అతని పేరు అప్పన్న. అతను ఎప్పుడూ తన డబ్బు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. పండితుడి దగ్గర ఒక ఆవు మాత్రమే ఉంది. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిలా చూసుకునేవాడు. అప్పన్న దగ్గర 4 గేదెలు ఉండేవి. వాటితో అతను చాలా వ్యాపారం చేసేవాడు. ఒకరోజు నారదుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడు నారదుడికి చాలా ఆకలి వేస్తుంది, పాలు తాగాలి అనిపిస్తుంది. దాంతో నారదుడు ముందుగా అప్పన్న దగ్గరకు వెళ్ళి, సోదరా, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. కానీ అప్పన్న నారదుడిని చూసి కోపంతో కర్ర తీసుకొని అతని వెంటబడ్డాడు. వచ్చాడు పెద్ద పాలు అడగడానికి, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మనసులో, ఓ దేవుడా, ఇతను ఎంత చెడ్డవాడు అని అనుకున్నాడు. తర్వాత నారదుడు పండితుడి దగ్గరకు వెళ్ళి చాలా గౌరవంగా నమస్కరించి, నమస్కారం పండితుడు గారు, నాకు ఆకలి వేస్తుంది, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలరా అని అడిగాడు. దానికి పండితుడు నవ్వుతూ, రండి స్వామి రండి అని చెప్పి వెంటనే పాలు పితికి నారదుడికి ఇచ్చాడు. నారదుడు సంతోషించి ఆ పాలను తృప్తిగా తాగి, పండితుడు గారు, మీరు చాలా మంచివారు అని దీవించి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత నారదుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆయనకు మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆయన మళ్ళీ అదే ఊరికి వచ్చాడు. చూస్తే అప్పన్న దగ్గర ఇప్పుడు 4కి బదులు 10 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను నాకు తప్పకుండా పాలిస్తాడు అని అనుకుని నారదుడు అప్పన్న దగ్గరికి వెళ్ళి, సోదరా, కొంచెం పాలు కావాలి అని అడిగాడు. అప్పన్న నారదుడిని చూడగానే మళ్ళీ కర్ర తీసుకొని వెంటబడ్డాడు. మళ్ళీ పాల కోసం వచ్చావా, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు పరిగెత్తుతూ, ఓ దేవుడా, ఇతను ముందు కన్నా కూడా చెడ్డవాడు అయిపోయాడు అని అనుకున్నాడు. ఇక చేసేదేమీ లేక నారదుడు తర్వాత పండితుడి దగ్గరకు వెళ్ళి, నమస్కారం పంతులు గారు, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు పండితుడు బాధగా, అయ్యా, నా ఆవు చనిపోయింది అని అన్నాడు. ఇది విన్న నారదుడికి చాలా కోపం వచ్చింది. తిన్నగా విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళాడు. వైకుంఠంలో విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే లక్ష్మీమాత ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. అప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి, ప్రభు, మీరు ఎప్పుడూ పడుకునే ఉంటారు. మీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడిగాడు. ఏం జరిగింది నారద అని భగవానుడు అడిగాడు. ఓ ప్రభు, మీ నియమాలు చాలా వింతగా ఉన్నాయి. మంచి వాళ్లకు చెడు జరుగుతూ ఉంటే చెడ్డవాళ్ళు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని నారదుడు అన్నాడు. అవునా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు, కాస్త వివరంగా చెప్పు అని విష్ణు భగవానుడు అడిగాడు. అప్పుడు నారదుడు, నాకు సహాయం చేసిన పండితుడు ఉన్నాడే, అతను అందరికీ సహాయం చేస్తాడు. అతని దగ్గర ఉన్న ఒక్క ఆవు కూడా చనిపోయింది. ఆ స్వార్థపరుడైన అప్పన్న ఎవరికీ 1 పైసా కూడా పెట్టడు. అతని దగ్గర 4 ఉండేవి, ఇప్పుడు 10 గేదెలు అయ్యాయి. ఇదేం న్యాయం అని విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. అయితే నీకు నా పద్ధతి తప్పుగా అనిపిస్తుందా అని భగవానుడు నారదుడిని అడిగాడు. అవును ప్రభు, నీ భక్తుడైన పండితుణ్ణి ఆవును తీసేసుకున్నావు. ఆ స్వార్థపరుడికి మరిన్ని గేదెలు ఇచ్చారు. ఇది అన్యాయం కాక మరింకేమి ఉంటుంది అని నారదుడు అన్నాడు. అప్పుడు నారాయణుడు, నారద, దీనిలో సగమే నిజం ఉందిరా, నీకు చెప్తాను అని అన్నాడు. ఆ పండితుడు రోజంతా నాకు భజనలు చేసేవాడు. కానీ అతను తన ఆవును మేపడానికి మధ్య మధ్యలో వెళ్ళేవాడు. ఎప్పుడైనా అది పారిపోతే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తేవాడు. అందువల్ల అతని ఆలోచన నాపై నుంచి దూరమయ్యింది. నా భక్తుడు నాపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతని ఆవుని నా దగ్గరకు తీసుకువచ్చేశాను.
ఇప్పుడు అతను నా భక్తిలో పూర్తిగా లీనమవ్వగలిగాడు. అతనికి ఎప్పుడూ డబ్బు మీద ఆశ లేదు. అందుకే నేను అతనికి డబ్బు కూడా ఇవ్వలేదు. గుర్తుందా? కుచేలుడికి కూడా మొదట్లో నేనేమీ ఇవ్వలేదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అంతులేని సంపద ఇచ్చాను. అప్పన్న విషయానికి వస్తే అతను ఎప్పుడూ నన్ను గుర్తు చేసుకోడు. ఎల్లప్పుడూ అతని ఆలోచన అతని గేదెలు పాలపైనే ఉంటుంది. అతని జీవితం కేవలం డబ్బు వ్యాపారం గురించే. అతని దృష్టి అంతా గేదెలపైనే ఉంది. అందుకే అతనికి మరిన్ని గేదెలు ఇచ్చాను. అతను వాటితో మరింతగా కలిసిపోయి ఉన్నాడు. సంసారం అనే మాయలో ఇరుక్కుపోయాడు. ఎవరి దృష్టి దేనిపైన ఎక్కువగా ఉంటే వారికి అదే ఎక్కువగా లభిస్తుంది. ఎవరైనా భక్తిలో ఎక్కువగా లీనమై ఉంటే వారికి మరింత భక్తి శాంతి ఇస్తాను. ఎవరైతే డబ్బు ఐశ్వర్యము శారీరక సుఖాల్లో మునిగిపోతారో వారికి అవే లభిస్తాయి. కానీ వారు నా భక్తి నుంచి దూరమైపోతారు. లోక విషయాల మోహాలలో బందీలైపోతారు. ఇదే కర్మఫలం అని వివరిస్తాడు విష్ణుమూర్తి. భగవంతుడి మాటలు విన్నాక నారదుడి అజ్ఞానం తొలగిపోయింది. భగవంతుడి న్యాయం యొక్క అసలు రూపం అతనికి అర్థమయ్యింది. ఆయన చేతులు జోడించి, ఓ ప్రభు, నాకు ఇప్పుడు మీ లీల అర్థమైంది. నిజానికి ఎవరి మనసు అయితే ప్రపంచ విషయాల మోహంలో మునిగి ఉంటుందో వారికి అదే లభిస్తుంది. ఎవరైతే మీ శరణు కోరుతారో వారికి స్వయంగా మీరే లభిస్తారు అని అన్నాడు. ఇప్పుడు నీ బుద్ధి శుభ్రమైంది నారద. ఇదే నా విధానం అని భగవానుడు అన్నాడు. ఈ ఏకాదశి రోజు దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో తెలిపే పురాణ కథను వింటే చాలు మీ జీవితం మారిపోతుంది, రాజయోగం పడుతుంది. పూర్వం ఓ దేశాన్ని పాలించే రాజు ఉండేవాడు. అతని మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి: 1, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు; 2వది, దేవుడు ఎక్కడ ఉంటాడు; 3వది, దేవుడు ఏం చేస్తాడు. ఈ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. రాజు తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్తాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్తాడు. దాంతో భయపడి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ చిన్న గ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజ్యసభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొనున్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేస్తాడు. రాజా, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడి క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడు మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. దానికి రాజు, మొదటి ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు. వెంటనే పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించమన్నాడు. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానిక, పైకా, కిందక, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు పశువుల కాపరి. మరి ఇక 2వ ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించమన్నాడు పశువుల కాపరి. భటులు పాలు తెచ్చారు. అప్పుడు పశువుల కాపరి, మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి. వాటిని తోడు అనగా మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి. అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. పశువుల కాపరి సమాధానానికి సభలో హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి.
చివరి ప్రశ్నగా రాజు దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు. దానికి పశువుల కాపరి, నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చటం, దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంచటమే పరమాత్మ పని అన్నాడు. మాటలు విన్న రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవికి మరియు జ్యేష్ఠాదేవికి ఎందుకు గొడవ జరిగిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారమవుతుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము, కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము, మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో, ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు.
నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు, క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు.
అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు. నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది. దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధపెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. నిమిషంలో మీ జాతకం, మీ జీవితం కూడా మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. ఈరోజు ఈ కథలు వినటం వలన 7 జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.